హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేదార్ ఇద్దరు హోమ్ మినిస్టర్ ఆదికేశవ ఇంటికి వస్తారు. అక్కడ పోలీసులు మొత్తం కూడా బందోబస్తు ఉంటుంది. ఏంటి జేడీకేడీ ఇద్దరు ఇలా మా ఇంటికి వచ్చారు అని హోమ్ మినిస్టర్ ఆదికేశవ అడుగుతూ ఉంటే, కావ్య గారి కేసు పని మీద వచ్చాము అని జేడీకేడీ చెబుతారు. దాంతో వెంటనే ఆదికేశవకి చాలా కోపం వస్తుంది. కూర్చున్న అతను కాస్త ఒక్కసారిగా లేచి నిల్చొని కూర్చుని కాళ్ళతో తన్నేసి, ఆ కేసుని వదిలేయమని ఎప్పుడో చెప్పాను కదా అని వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడుతున్నట్టు ఉంటాడు. మీరు వదిలేయమంటే వదిలేయడానికి అది రాజకీయ కాదు సార్, డిపార్ట్మెంట్ పరువు అని దాత్రి చెబుతుంది. ఇందులో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ ఉన్నాయి చెప్పాను కదా, అర్థం చేసుకోరా, అర్థం కావటం లేదా అని ఆదికేశవ అరుస్తూ ఉంటాడు. మా తలకాయలు తీసేసినా పర్వాలేదు సార్ అని జేడీ చెబుతుంది. కావ్య మేడం కేసులో మన డిపార్ట్మెంట్ మొత్తం కూడా తలెత్తుకునేలా చేస్తాం సార్ అని, నేను ఈ కేసును అస్సలు వదిలిపెట్టాను అని జేడీ తేల్చి చెప్పేస్తుంది. అసలు మీకు ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఇక్కడి వరకు వచ్చారు, ఇక్కడికి వచ్చారు అని ఆదికేశవ అడుగుతూ ఉంటే, కావ్య మేడం మర్డర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పే వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అని జేడీ చెప్పడంతో, వాట్ అని ఆదికేశవ చాలా షాకింగ్గా ప్రశ్నిస్తాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ గురించి నిజాలు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా, ఇక్కడ అని షాకింగ్గా అడుగుతూ ఉంటే, అక్కడ పూజారి గారు పూజ చేయడం మనకి చూపిస్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్ ఆదికేశవ్ ఇంట్లో ఏదో పూజ జరుగుతూ ఉండటంతో రాత్రి కేదార్కి నిజం చెప్పవలసిన పూజారి కాస్త